సో ప్రతి నిమిషం ఎట్లా సేవాదారులు అవుతారు అనంటే, ప్రతి నిమిషము ఆత్మలో ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. ఆలోచనలు లేని స్థితి అంటూ రాదు. చేసే ప్రతి ఆలోచన సమర్థ సంకల్పమై ఉండాలి. ఆత్మ అన్న స్థితి అయి ఉండాలి. అంటే అంత అటెన్షన్ పెట్టుకోవాలి. అంటే బాబా చెప్పిన స్టాండర్డ్స్ ఆ రకంగా ఉన్నాయి. ఎంత హై స్టాండర్డ్స్ అంటే ఇదిగోండి. ఎవరి యొక్క ఒక్క సెకను లేదా ఒక్క సంకల్పం కూడా సేవ లేకుండా ఉండదో వారే సేవాదారి అంటున్నారు. అంటే ఆల్‌మోస్ట్ హైయర్ స్టాండర్డ్స్‌లో పెట్టేసారు. ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి. మళ్ళీ వీలు కాదు, ఎలా అవుతది? ఎందుకవుతది? ఇది సాధ్యమా? బాబా చెప్పడానికి ఎన్నో చెప్తాడు. ఇవన్నీ మాట్లాడామనంటే ఇంక మనలో వ్యర్థం పోలేదని అర్థం. ప్లస్ నిశ్చయ బుద్ధి ఆత్మలం కాదు, విజయ ఆత్మలం అంతకన్నా కాదు. సో, కాబట్టి ఈ పాయింట్ అండర్‌లైన్ చేసుకోండి. వీలైతే మీరు జ్ఞాన యోగాలన్న చోట నుంచి ఉండరో వారే సేవాధారి అన్నంత వరకు అండర్‌లైన్ చేసుకోండి. అసలప్పుడు మీరు సేవాధారి అయ్యారా? లేదా? ఊరికే పేరుకే పెట్టుకున్నారా? అన్నది మీకే తెలిసిపోద్ది. ఇవన్నీ ఏంటంటే చెకింగ్ పాయింట్స్ మనకి. మురళి ఎదురుగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కొక్క వాక్యం చెవుతూ అది నేను చేస్తున్నానా లేదా అని స్వచింతన చేసుకోవాలి.